గురుగారు, నమస్కారముతో కనపడిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం మన సంస్కారం. ఈ సంస్కారంలోని రహస్యం ఏంటో తెలియజేస్తారా? నమస్కార ఆత్మయజ్ఞేన తుష్టస్యు సర్వదేవతాః త్వత్స్వరూపార్పిత బుద్ధి తే శూన్య చే రోచతి అని తెలియజేస్తాడు శివపురాణంలో. అంటే నమస్కారం అనేది ఒక ఆత్మయజ్ఞం. ఈ ఆత్మయజ్ఞాన్ని ఆచరించటం వల్ల తుష్టస్యు సర్వదేవతాః, దేవతామూర్తులంతా సంతోషిస్తారు. కారణం ఏమిటి అంటే, ఎదుటివారికి నమస్కరించే సమయంలో తత్స్వరూపార్పిత బుద్ధి, వారిలో ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అన్న భావనతో మీరు లేకపోతే నాకు ఉనికి లేదు అన్న భావనను ప్రకటిస్తూ నమస్కారం చేయటం అనేది ఒక యజ్ఞంగా భావించమని తెలియజేసింది శివపురాణం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా అది ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? మనం నమస్కారం చేసేది ఒక సామాన్యుడికి కదా అన్న సందేహం కలిగితే, విష్ణువు అన్న శబ్దానికి అర్థమే వెష్టే వ్యాప్నోతి ఇది విష్ణు. ప్రతి వారిలో ఆవహించి ఉన్న చైతన్యము ఆ విష్ణు చైతన్యమే. కనుక నమస్కారం చేసేటప్పుడు గుర్తించుకోవలసిన సత్యం ఏమిటి అంటే, అందరిలో ఉన్న చైతన్యమే మనలను నడిపిస్తున్న చైతన్యం. ఎదుటివారిని హింసించటం అంటే, మాటలతో వారి మనోభావాలను గాయపరచటం అంటే, వారిలో ఉన్న విష్ణు చైతన్యాన్ని అవమానించటమే. ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే ఆత్మయజ్ఞంగా భావన చేసే ఈ నమస్కారము ఎంత గొప్ప సంస్కారమో మనకు అర్థమవుతుంది. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడమని చెప్పటంలో కూడా ఆంతర్యమదే. నిత్యాన్న దాత నిరతాగ్నిహోత్రి, పరోపకారమే పరమ లక్ష్యంగా భావించేవాడు, పతివ్రతామూర్తి, వీరంతా కూడా అద్భుతమైన శక్తితో వారి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఆ శక్తిని గ్రహించాలి అంటే వారికి నమస్కారం చేయటం వల్ల ఊర్ధ్వ ప్రాణాన్ హృత్క్రమంతి న్యూనస్థవిరమాగతే, మనలో ఉన్న చైతన్యం కూడా ఉద్దీపన చెంది ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనం లేచి నిలబడి వారికి నమస్కరించగలిగితే ఆ చైతన్యము అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఇనుప ముక్క ఏ విధంగానైతే స్పందిస్తుందో అలా నీ శరీరం కూడా స్పందించి ఆ తపశ్శక్తిని గ్రహించే అవకాశం మనకు దక్కుతుంది. అందుకే పెద్దలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు లేచి నిలబడమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, అలా వారి మాహత్యాన్ని వాళ్ళ తపశ్శక్తిని అందుకునేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టమని తెలియచేయటమే. ఇక ఎవరెవరికి ఎలా నమస్కరించాలో కూడా శాస్త్రం తెలియజేసింది. కనుక రెండు చేతులు జోడించి నమస్కరించటం అనేది భారతీయ జీవన విధానంలో తరతరాలుగా మనను అంటిపెట్టి మనను నడిపిస్తున్న ఒక అద్భుతమైన సంస్కారం. దీన్ని అభ్యాసం చేస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ అందరము ఆనందదాయకమైన జీవితాన్ని గడపటం కోసం ఆలోచన చేద్దాం.